ఫస్ట్ హాఫ్ అయితే టెర్రిఫిక్, అమేజింగ్, క్రేజీ. మొత్తం ఫస్ట్ హాఫ్ లో సినిమా మొత్తం చెప్పేస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫస్ట్ హాఫ్ టెరిఫిక్ ని ఇలా తీయలేకపోయినాడు. లైక్ ఎలివేషన్స్ సేమ్ ఎలివేషన్స్ ఇవ్వడం, పైకి లేపడం, స్మాల్ గా లాగ్ చేయడము, జస్ట్ ఆ స్టోరీ లైన్స్ ని కలపడము, అండ్ కొన్ని బిట్స్ ఉన్నాయి లైక్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ అట్లాంటివి క్రేజీ. చూసేటోళ్ళకి భయం అవుతుంది ఒక్కోసారి, ఇంద్రా బాబు ఇది. సో ఉన్నాయి సీన్స్ అట్లా, లేవు అనట్లేదు. కానీ ఎస్, మనము లాస్ కూడా తీసుకోవాలి. ప్రీ ఇంటర్వెల్ ముందు ఆ బ్యాంగ్ వేరే ఉంటది. ఆ బ్యాంగ్ లో కొన్ని పాయింట్స్ మర్చిపోతారు. శ్రీయారెడ్డి చెప్తారు అనమాట, లైక్ ఆ ఒక స్టోరీ చెప్తూ ఉంటది. ఇప్పుడు తన ప్రేమ చనిపోయింది, వస్తున్నాడు. ఇప్పుడు ప్రేమ చనిపోయింది నీకు ఎట్లా తెలుసు? ఫస్ట్ తెలియదు కదా. ఆడ అప్పటికి ఫైట్ అవుతుంది, అది ఏం జరిగిందో మీకు తెలియదు. సో అట్లా చెప్పకూడదు. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మిస్ అయిన పాయింట్స్. మరీ లిబర్టీ ఎక్కువ తీసేసుకున్నట్టు అనిపిస్తుంది. అదే కాదు, సెకండ్ హాఫ్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ప్రతిదీ నిప్పికి ఎందుకు చేయడం అని నేను చెప్తాను, కానీ ఉన్నాయి, చూస్తే కరెక్ట్ ఉంటాయి. అందుకే కొంతమందికి యావరేజ్ అనిపించచ్చు. చాలా మంది ఉన్నారు నచ్చని లేదని డైరెక్ట్ కూడా చెప్తారు. అంటే మనం ఏం చేయలేం, అది వాళ్ళకి ఎక్కకపోతే మనం ఏం చేయలేం. సినిమాలు, మన తెలుగు సినిమాలు ఎట్లా ఉంటాయి, నో గ్రావిటీ సినిమాలు ఉంటాయి. హీరో అనేది తోపు లెవెల్ లో చూపిస్తారు, కానీ మరీ ఎక్కువ చూపిస్తే కూడా కొంతమంది నచ్చదు.